గుమ్మం ఎక్కితే చాలు ఆమెకు చెందాల్సిన ఆస్తి ఆమె గుమ్మం దగ్గరికే చేరుతుంది. దొంగతనంతో ప్రేమ ఆపేక్షలు పొందలేరు. అందుకే రేపటి తన జీవితం మీద భయంతో వీడికి తన వాళ్ల ప్రేమని అందించాలని వెళ్ళిందనే నా అభిప్రాయం. అవును తాతయ్య గారు, నా మనసుకు కూడా అలాగే అనిపిస్తుంది. నీకు నాకే కాదమ్మా, మానవత్వం ఉన్న ఏ మనిషికైనా అలాగే అనిపిస్తుంది. ఓహో, అయితే మీరంతా మానవత్వం ఉన్నవాళ్ళు, మేము లేని వాళ్ళమనే? ఉందో లేదో మీ ప్రవర్తనే చెబుతుంది. తాతయ్య అరవకురా, ముందు ఆ అరుపులాపి ఆలోచించటం నేర్చుకో. ఆలోచనలో కూడా ముందు చూపు ఉండాలి. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేయండి. వాళ్ళ ఇంట్లో ఉండటం, నా కొడుకు సుఖ సంతోషాలు హరించటం నేనేమాత్రం సహించను. కొడుకు ఏనాడైనా నీ కొడుకు నిన్నింతకు ముందు తల్లిలా చూశాడా? ప్రేమించాడా? ప్రేమగా పిలిచాడా? ఇవాళేదో వాడికి ఇబ్బంది రాబట్టి నీకు దగ్గరయ్యాడు, నీకు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ గతం ఒక్కసారి గుర్తు చేసుకో లక్ష్మి. వాడి ప్రవర్తనను తలుచుకుని ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో గుర్తు తెచ్చుకో. వాడు దీని పెంపకంలో శాసించటమే గాని ప్రేమించటం నేర్చుకోలేదని నాతో చెప్పుకుని ఎన్నిసార్లు ఏడ్చావో గుర్తు తెచ్చుకో. వాడు తల్లిని, తండ్రిని, తాతని, చివరికి గ్రాని మాటలను కూడా వినని మూర్ఖత్వాన్ని పెంచుకున్నాడని ఎన్నిసార్లు బాధపడ్డావో గుర్తుకు తెచ్చుకో. అన్నీ గుర్తున్నాయి మావయ్య గారు, ఏది గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళని ఇక్కడ ఉండొద్దు అంటావే గాని వాళ్ళని మాత్రం అర్థం చేసుకోవు. ఏం అర్థం చేసుకోమంటారు? అర్థం చేసుకుని నేను మౌనంగా ఉంటే కొరివితో తలగొక్కున్నట్టు అవుతుంది. అంతేలే అమ్మా, నీకిప్పుడు అలాగే అనిపిస్తుంది. నీ వాళ్ళనెవరిని ఇంటి గడప తొక్కనివ్వనప్పుడు, మీ బాబాయిని సెక్యూరిటీతో మెడబట్టి బయట గెంటించినప్పుడు, నీ సొంత తమ్ముడు అనాథ ప్రేతంలో హాస్పిటల్లో పడున్నప్పుడు నువ్వేం కోరుకున్నావు? నానేవాడు, నావాడు ఒక్కడుంటే బాగుండు అని అనుకున్నావా లేదా? ఆ సమయంలో నీ కన్న కొడుకు చీపో అంటే ఎవరో దారిన పోయే ఈ రఘురాం సాయం చేస్తే, నీకు తోడుగా నిలబడితే, నీ మనసుని ఓదారిస్తే, ఇలాంటి కొడుకుంటే బాగుండు అన్నావు. గుర్తుందా? 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 ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పే తోడు కోరుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేటప్పుడు అవి తుడిచి ఓదార్చే ప్రేమను కోరుకుంటారు. తన వాళ్ల కోసం తప్పించిపోతారు. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది అదే. దాన్ని అర్థం చేసుకోలేకపోవటమే నాకు బాధగా ఉంది. చాలా తెలివిగా మాట్లాడి మనుషుల్ని మీ వైపు, మీరు సమర్థించే వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? మాయ మాటలతో మనుషుల్ని మార్చి ఎవరిని ఉద్ధరించాలని చూస్తున్నారు మీరు? ఈ అనామకులేగా. చూడండి, ఇచ్చింది చాలలేదు అంటే మరేమి ఇవ్వాలో అడిగి తెలుసుకోండి. కానీ ఇక్కడ స్థానం మాత్రం ఇవ్వను. కొత్తగా నేను ఎవరిని నా వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నేను ఇలాగే సమర్థిస్తాను. ఆనంద్, నువ్వేమంటావురా? మీరేదంటే నేను అదే అంటాను. స్వర్ణ, నీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళ కోరిక న్యాయమా అన్యాయమా? న్యాయమే తాతయ్య గారు. అది అది నా బలం. మేము 5గురం, మీరు 3. సంఖ్యాబలమే సాక్ష్యాలైతే మా న్యాయమే గెలుస్తుంది, స్థానము దక్కుతుంది.
గెలవండయ్యా. గెలిచి మమ్మల్ని అవతలికి నెట్టి కొత్త మనవరాలతో కొత్త మనవడితో ఆనందంగా ఊరేగండి. ఇదేనే నీతో వచ్చిన చావు. అమ్మా లక్ష్మి, నీది కూడా మీ అత్తగారి వాదనేనా? నేను కొన్ని విషయాలు అడుగుతాను, సమాధానం చెప్పు. శారద నీ సంసారంలో భాగం అడిగిందా? లేదు. తనతో పాటు నీ భర్తను తీసుకువెళతానందా? లేదు. చట్టం నీ పెళ్లి కాదంటుంది అని నిన్నేమన్నా బెదిరించిందా? లేదు. కోర్టుకెళ్ళి నిన్ను బయటకు గెంటుతానందా? లేదు. తనన్నీ వదులుకొని తన భర్త నీ కొడుకుని నీకిచ్చి వెళ్ళింది. భర్తను అంగీకరిస్తున్నావే కానీ కొడుకునెందుకు కాదంటున్నావు? వాడు నిన్ను అమ్మానే పిలుస్తున్నాడే. ఏ రెండో కొడుకు అనుకోలేవా? శారదను గురించి మర్చిపోయి ఓ అనాథని దత్తత తీసుకున్నాను అనుకో. చూడండి, మీ అతి తెలివితేటలతో దాన్ని తీకమక్క పెట్టి సరే అనిపించే ప్రయత్నం చేయకండి. ఎవరు సరే అన్నా నేను ససేమిరా కుదరదు 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 అంటున్నా. నువ్వు మాట్లాడుకో మంగా. ఇంతకాలం నీ మాటే వింటూ మంగమ్మ గుడు అనిపించుకుంటూ మాత్రమే బ్రతికాను. ఈ ఒక్కసారి నన్ను మాట్లాడినాయి. మనసుతో ఆలోచించి నా మాటలను అర్థం చేసుకోండి. లేదంటే ఒక అసమర్థపు భర్తగా, అసమర్థపు తండ్రిగా, అసమర్థపు మామయ్యగా, తాతయ్యగా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. నేను మీకేమీ కానా అని వాళ్ళు నన్ను ప్రశ్నించేలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని చంపుకొని నేను ఇక్కడ బతకలేను, ఇక్కడ ఉండలేను. ఏమిటి, చచ్చిపోతాను అని బెదిరిస్తే చచ్చినట్టు దారిలోకి వస్తాను అనుకుంటున్నారా? బెదిరింపులు నీకు అలవాటు. నేను వాళ్ళని ఇక్కడే ఉండనివ్వమంటున్నా కాదని మీరు ముందుకేసినాక పెద్దతనం లేని బ్రతుకెందుకు? తీర్పుకు విలువివ్వని చోట నిలబట్టం ఎందుకు? అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ ఇంటి యజమానిగా నువ్వు ఒత్తి పలుకుతుంటావే, ఆ పిఠాపురం అనే ఇంటి పేరు నీకిచ్చిన భర్తగా, జడ్జిగా ఎన్నో పంచాయతీలకు తీర్పునిచ్చిన అనుభవంతో నేను ఆర్డర్ వేస్తున్నాను. రఘురాం, సీత ఇక్కడే ఉంటారు. ఉండి తీరాల్సిందే. మీరు హుకుం జారీ చేస్తే దానికి కట్టుబడి మేము ఇంట్లో ఉండం. ఉండకపోతే నేను నా చోటు వెతుక్కుని వెళ్లాల్సి వస్తుంది. ఒక్క మాట కూడా చెల్లుబాటు చేసుకోలేని ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మీతో నేను అడ్జస్ట్ అవ్వలేను. తాతయ్య గారు, వద్దు, మీరు నా కోసం బాధపడద్దు, కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఆ కన్నీళ్లకు కూడా స్వార్థం అంటగడతారు, ఖరీదంటగడతారు వీళ్ళు. మీరు ధైర్యంగా ఉండండి. మీకోసం అవసరమైతే నేను మీ తరఫున వకాల్తా వేసి వాదిస్తా. మిమ్మల్ని గెలిపిస్తా. ఏమిటి, వాళ్ళ తరపున వాదించి గెలుస్తారా? ఓ, అంటే వీడికంటే వాళ్ళే ఎక్కువయ్యారా మీకు? నాకిద్దరూ సమానమే. అలా ఎక్కువ తక్కువ నీకు. చూడు మంగ,
నీ అహంకారానికి ఎదురు తిరగడం చేతగా కాదు ఇన్నాళ్ళు మౌనంగా ఉంది. నలుగురిలో నీ గౌరవం కాపాడటానికే నేను నోరు విప్పలేదు. మీరింకా ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను మౌనంగా ఉండలేను. నేను ఈ విషయంలో కూడా కల్పించుకోకుండా మౌనంగా ఉంటే జనం మీ మొహన పేడ ముద్దలు కొడతారు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు మారకపోతే ఇంకా ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడటమే కాదు, పోట్లాడాల్సి వస్తుంది కూడా. మర్యాదగా చెబుతున్నాను, నా అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాకే, మళ్ళీ వీడితో గొడవ పడితే మాటలుండవు. మరో జగన్నాథాన్ని చూస్తావు. ఏమండి? వద్దు 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 వద్దు. నువ్వేం మాట్లాడొద్దు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. సొన్నా వాడిని తీసుకెళ్ళు. ఆనంద్, లక్ష్మిని తీసుకున్న వెళ్ళు. సీత, రఘురామ్, మీరు కూడా వెళ్ళండి. నానా, ఏంట్రా? వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ ఆవేశాలు తగ్గేలా లేవు. వాడు వీడు ఎదురు పడ్డప్పుడల్లా ఇలా అరుపులు, కొట్లాటలు, పంచాయతీలే. అందుకని వాళ్ళని పంపించేసేద్దామంటావా? రేయ్, పంపదలుచుకుంటే 10 నిమిషాల పని. వెళ్ళి ఒక్క మాట వెళ్ళండిరా అంటే చాలు. మరో మాట మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతారు. నేను వెళ్ళాలి అంటం లేదు. 4 రోజులు వాళ్ళని వీళ్లకు దూరంగా పంపితే కాస్త కోపతాపాలు తగ్గుతాయి కదా. ఎక్కడికి వెళ్ళమంటావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెద్దాళ్ళు జరపాల్సిన అచ్చటా ముచ్చటా కూడా ఉంది. అందుకే అన్నీ కలిసి వచ్చేలా వాళ్ళని హనీమూన్కి పంపితే. గుడ్, నీ ఆలోచన బాగుందిరా. వెళ్ళు, వెళ్ళి హనీమూన్కి వెళ్ళేలా అన్ని ఏర్పాట్లు చూడు. మంచి రిసార్ట్స్లో సూట్ బుక్ చేయి. అందుకే అన్నీ కలిసి వచ్చేలా వాళ్ళని హనీమూన్కి పంపితే. గుడ్, నీ ఆలోచన బాగుందిరా. వెళ్ళు, వెళ్ళి హనీమూన్కి వెళ్ళేలా అన్ని ఏర్పాట్లు చూడు. మంచి రిసార్ట్స్లో సూట్ బుక్ చేయి. అలాగే నాన్న. రేయ్, అలాగే ఈ విషయం సీత వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పు. ఎలా ఉంటున్నారోనన్న భయము తగ్గుతుంది, మనం సాయంగా ఉంటున్నామన్న ధైర్యము కలుగుతుంది. అలాగే నాన్న. మన మూలంగా వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతున్నారు. అమ్మ కోరింది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకొకటి. మనస్పర్ధలు ఇలాగే పెరిగితే అమ్మ ఆశించిన ఫలితం నాకు దక్కుతుందంటారా సీతగారు? ముందు ఆ గారు మర్యాదలు తగ్గించండి. మనం రావడం వల్ల వచ్చిన కొత్త గొడవలేమీ కావివి. వాళ్ల మధ్య ముందు నుంచి ఉన్నవే. అమ్మమ్మ గారు సాకే తప్ప మన మీద మిగతా వాళ్ళెవరికీ వాళ్ళంత కోపం లేదు. పిన్నికి ఉందిగా. అది తన కొడుక్కి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న భయం.
అయినా మనమేంటో తెలిసాక అది అలాగే కొనసాగదు. మనం వాళ్ళ గొడవల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేంటి అలా అంటావు? ఎందుకంటే తాతయ్య గారు మామయ్య గారు స్వర్ణ మనల్ని సమర్థిస్తున్నారు, సమర్థిస్తారు కూడా. ఒక్క అత్తయ్య గారే, వారికి కోపం ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. అమ్మమ్మ గారిని ఈలోపు ఎలాగోలా మంచితనంతో ఒప్పించగలిగితే అన్ని గొడవలు సర్దుబాటు అవుతాయి. ఎలా అవుతాయి? మనల్ని చూడగానే అంత ఫైర్ అయ్యే సాకేత్ ఎలా కూలవుతాడు? అతని కోపం అంతా నా మీదే. అందరూ మనతో అడ్జస్ట్ అయిపోతే, అతన్ని సమర్థించే వాళ్ళెవరూ లేకపోతే తను గ్యారంటీగా తప్పుకు తిరగాల్సిందే గాని గొడవకు రాడు. నాకు నమ్మకం లేదు. నేను అతని తత్వం చదివిన దాన్ని. భయపడే వాళ్లనే భయపెట్టగలడు కానీ ఎదురు తిరిగితే తగ్గుతాడు. మూర్ఖత్వం అంత తేలిక తల వంచదు సీత. అంతటి అమ్మమ్మ గారే తలొంచేలా చేశాము. అతన్ని సమర్థించే వాళ్ళెవరూ లేకపోతే తను గ్యారంటీగా తప్పుకు తిరగాల్సిందే గాని గొడవకు రాడు. నాకు నమ్మకం లేదు. నేను అతని తత్వం చదివిన దాన్ని. భయపడే వాళ్లనే భయపెట్టగలడు కానీ ఎదురు తిరిగితే తగ్గుతాడు. మూర్ఖత్వం అంత తేలిక తల వంచదు సీత. అంతటి అమ్మమ్మ గారే తలొంచేలా చేశాము. అతనింత మనం నమ్మకం ఉంచాల్సింది తాతయ్య గారి మీద. ధైర్యంగా ఉంటే కాలమే అంతా చక్కబెడుతుంది. నీ మనసుకి ఏం బాధగా లేదా? నా గురించి ఆలోచించే ఇవన్నీ మాట్లాడుతున్నావా? మన మధ్య విషయం వేరు, వాళ్ళతో ఉండాల్సిన పద్ధతి వేరు. అత్తయ్య గారు వెళుతూ వెళుతూ చెప్పింది వినలేదా? మనసుకి సంబంధించిన విషయాల్లో తప్ప మీరొకరికొకరు తోడుగా ఉండమన్నారు. చూడు రఘురామ్, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన సఖ్యత గురించి కాదు, ఇక్కడ ఎదురయ్యే సమస్యల గురించి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం క్షణాల్లో పని, కానీ కలిసి ఉండాలి. నువ్వు ఈ కుటుంబం వాడివే అనే అభిప్రాయం వాళ్ళకి కలిగించడం ముఖ్యం. అప్పుడే అత్తయ్య గారికి తృప్తి. కొడుకుగా కోడలిగా మనం ఆవిడకి ఆ బహుమతినివ్వాలి. చూడు, ఆ సాకేత్ రెచ్చగొట్టగానే నువ్వు రియాక్ట్ అవ్వకు. కాస్త ఓపిక పట్టు. అతనికి బుద్ధి చెప్పాల్సిన వాళ్లే సరైన బుద్ధి చెప్తారు. అలాగే. సరే, నీ కాఫీ ఏమైనా తెచ్చివ్వాలా? వద్దు. సరే, నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. తొందరగా మనస్పర్ధలు తొలగాలని, మనుషులు మారాలని మొక్కుకో. మన గురించి అనలేదు. వెళ్ళు. తాళం వేయడానికి ఆ మనవడి దగ్గర తాళం చెవి ఎలా ఉందో, ఏ అధికారంతో తనని లోపలికి రాకుండా తాళం వేశాడో అదే అధికారంతో ఈ మనవడి దగ్గర కూడా తాళం చెవి ఉంది. సొన్నా సొన్నా సొన్నా. ఏంటి వీడు అంత గట్టిగా పిలుస్తున్నాడు? వాళ్ళ మీద కోపం దీని మీద చూపిస్తాడా ఏంటి? వస్తున్నా బావా. ఏంటి బావా?